ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్నింటినీ కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన టాపిక్ చూసుకున్నట్టయితే ఫస్ట్గా మెరిట్ లిస్ట్ అనేది, నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అనేది. సార్ మీరు అన్నారు కదా ఈరోజు 19వ తారీఖున మెరిట్ లిస్ట్ వస్తుందని చెప్పి నిన్నే వీడియో చేశారు కదా అంటే, గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ని మనం జస్ట్ మనం ప్రజెంట్ చేయడమే తప్ప అందులో మనం మార్పులు చేర్పులు చేయడానికి అయితే ఏమీ లేదు. అయితే మనం పేపర్లో చూసాం, పేపర్ స్టేట్మెంట్ని మీ అందరికి ముందు పెట్టాను. అయితే మీరు అనొచ్చు సార్ పేపర్ మేము చదువుకుంటాం కదా మీరే చెప్పాలి ఏంటంటే, అంటే అందరూ చదవలేరు. అయితే న్యూస్ అందరికీ అంటే అందరూ చూడలేదు, అందరికీ అందుబాటులో ఉండదు. అలాంటి వాళ్ళ కోసం మనం చేయడం, నెక్స్ట్ కొత్త ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో జత చేస్తున్నాం. మనం ఓన్లీ ఇక్కడ ఒక విషయాన్ని మనం తీసుకోవట్లేదు, అన్ని విషయాన్ని కూడా ఇందులో మనం కవర్ చేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తాము అని చెప్పి ఈ రోజంతా కూడా వార్త వచ్చింది. అయితే అసలు ఇందులో నిజమేనంటే పక్కాగా మీరు చూడండి, మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. ఇది నేను కరాఖండిగా చెప్తున్నా, మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఎందుకంటే మనకి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తామని చెప్పి మనకి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. అఫీషియల్ న్యూస్ రాలేదు కాబట్టి మెరిట్ లిస్ట్ అనేది పక్కాగా ఇస్తారు. ఇందులో మీరు ఎటువంటి అబ్జెక్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంక సెకండ్ విషయానికి వస్తే సెలక్షన్ లిస్ట్, ఇది కూడా త్వరితగతిన అవుతుంది. మెరిట్ లిస్ట్ ఇచ్చిన మ్యాక్సిమం కొన్ని అవర్స్లో కానీ లేదా 1 డేలో కానీ మనకి సెలక్షన్ లిస్ట్ వస్తుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత వెంటనే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా పిలుస్తారు. ఇప్పుడు ఇంకా మెరిట్ లిస్ట్ మీద అవగాహన లేదు అంటే ఇంకా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, సెలక్షన్ లిస్ట్ కూడా ఇంకెప్పుడు వస్తుందో తెలియదు. కానీ 21st నుంచి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. అందరూ కూడా రెడీ చేసుకోండి అని చెప్పి మన పేపర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాతే సెలక్షన్ లిస్ట్ వస్తుంది. అలాగని చేసి పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. మ్యాక్సిమం కొన్ని గంటల వ్యవధిలోనే ఇచ్చేయచ్చు, లేదా 1 డేలో 1 or 2 డేస్లో కూడా వ్యత్యాసంలో కూడా ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరూ దగ్గర ఉంచుకొని ఇస్తున్నారు. రైట్, ఇప్పుడు ఈ విషయం పక్కన పెడితే మనం చాలామంది మనకి కామెంట్స్ పెడుతున్నారు, సార్ విశాఖపట్నం పోస్ట్ డీటెయిల్స్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే మాకు 85+ వచ్చిన వాళ్ళు ఈ మధ్య ఒక న్యూస్ చెక్కర్లు కొడుతుంది, 90 దాటి వచ్చిన వాళ్ళకే వస్తుందంట, 85 దాటి వచ్చిన వాళ్ళకే వస్తుందంట, మరి ఇలాగే ఉంటుందా కట్ ఆఫ్ అని అంటే, ఇప్పుడు ఒకసారి మీరు దాని గురించి నేను చెప్తాను. 75+ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వస్తుంది అని నేను చెప్తే, లేదు సార్ 85, 90 వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారంటే వాళ్ళకే జాబ్ వస్తుందంట. ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒక 2 జిల్లాలు నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ 2 జిల్లాలు ఒకసారి మీరు చూడండి, అది చూసిన తర్వాత మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే విశాఖపట్నంలో లోకల్ బాడీస్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అంటే జెడ్పీపీ, ఎంపీపీ 2 కూడా ఉంటాయి. ఇప్పుడు జిల్లా పరిషత్ అలాగే మండల పరిషత్తులో మన పోస్టులు చూసుకున్నట్టయితే ఓపెన్ కేటగిరీ 52+37, టోటల్గా ఓపెన్లో 89 పోస్టులు ఉన్నాయి. అలాగే బీసీ వాళ్ళకి చూసుకుంటే 16 పోస్టులు ఉన్నాయి. బీసీబీ చూసుకుంటే 23 పోస్టులు ఉన్నాయి. బీసీసీ చూసుకుంటే కేవలం 2 మాత్రమే ఉన్నాయి. బీసీడీ చూసుకుంటే 16 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ గమనించండి. బీసీఈ చూసుకుంటే ఇక్కడ 9 మాత్రమే ఉన్నాయి. ఎస్సీ గ్రేడ్ 1 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎస్సీ గ్రేడ్ 2 14 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రేడ్ 3 12+5 17 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ గ్రేడ్ 3కి 17 పోస్టులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎస్టీకి 15 పోస్టులు మాత్రమే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్కి 23 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అయితే ఇవేనా పోస్ట్స్ అంటే కాదు. ఇక్కడ మనం చూడాల్సింది అసలు ప్రతి కేటగిరీ వాళ్ళు ఏం చూస్తున్నారంటే, మా కేటగిరీలో ఇక్కడ కేవలం ఇన్ని పోస్టులు మాత్రమే ఉన్నాయి, మరి మాకు అవకాశం ఉంటుందా అని అంటే కేవలం మనం చూసుకోవాల్సినవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ ఉంది, ఓన్లీ 16 పోస్టులకి ఎలిజిబుల్ అంటే కాదు. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 89 పోస్టులకి ఎలిజిబిలిటీ మనకు ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని కలిపి లెక్కేసుకోవాలి. ఇక్కడ 89 + 16 ఇంచుమించుగా 105 పోస్టులు. అయితే ఓన్లీ 105 పోస్టులు ఎందుకు సార్ ఎందుకు కలుపుతున్నారంటే, ఓపెన్ కేటగిరీలోకి అన్ని కేటగిరీలు వస్తాయి కదా, దాన్నే కదా ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కాంపిటీషన్ అంటాం. ఓసీ అంటేనే ఓపెన్ కాంపిటీషన్. ఇలా మొత్తం 105 పోస్టులకు మనం ఇక్కడ ఎలిజిబిలిటీలో ఉన్నాం. నెక్స్ట్ ఇవే కాకుండా మనకి జువెనైల్ హోమ్ అంటే జువెనైల్ వెల్ఫేర్లో కూడా మనకి పోస్ట్ అనేవి ఉన్నాయి. ఇందులో ఓపెన్ కేటగిరీకి ఒకటి ఉంది. అంటే ఇది కూడా ఈ ప్రతి కేటగిరీ వాళ్ళు వేసుకోవచ్చు కదా. ఇక్కడ బీసీబీ చూసుకుంటే 89+23 ఎంత 93, 92 అలాగే 112, అంటే బీసీబీ వాళ్ళు 112 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నారు. ఇక్కడెక్కడ చూసుకుంటే మనం అలా ప్రతి కేటగిరీ మీరు లెక్క వేసుకోండి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఒకటి ఉంది, అలాగే బీసీబీకి ఒకటి ఉంది, ఎస్సీ గ్రేడ్ 2 ఒకటి ఉంది, ఎస్టీకి ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మీరు లెక్క వేసుకోండి. అంటే ఓపెన్ కేటగిరీ అందరూ వేసుకోండి. ఇప్పుడు నేను జస్ట్ బీసీడీ గురించి చెప్తాను, ఎందుకంటే కట్ ఆఫ్
ఎక్కువ ఉండొచ్చని, అలాగే జనాభా కూడా బీసీడీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా అని చెప్పి వాళ్ళ కోసం ఒకసారి నేను చెప్తున్నాను. 105 ప్లస్ ఓపెన్ కేటగిరీ ఒకటి ఉంది కాబట్టి 106 పోస్టులు ఇవి లెక్కేయండి. నెక్స్ట్ విశాఖపట్నంలో ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు కూడా అవి పోస్టులు కూడా ఉన్నాయి. అందులో ఓపెన్ కేటగిరీలోనే 135 పోస్టులు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇందులో కలపాల్సింది ఈ 106 ప్లస్ 135 అంటే సుమారుగా ఎన్ని అయినట్టు 241. అలాగే ఇక్కడ బీసీడీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 22 పోస్టులు ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 22. అంటే 241 ప్లస్ 22 అంటే 263 పోస్టులు ఉన్నాయి. అంటే ఓన్లీ బీసీడీ మనం లెక్కేసుకుంటే ఓన్లీ బీసీడీకి 263 పోస్టుల వరకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. నేను 263 పోస్టులు అని చెప్పట్లేదు, అవి ఎలిజిబిలిటీ అని చెప్తున్నాను. అంటే 263 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంది. ఇది మనం జాగ్రత్త చూసుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఇలా మీరు మిగతా పోస్టులు కూడా మీరు ఒకసారి టాలీ చేసుకోండి. వీటన్నిటికి నేను మీకు పిక్స్ పెడతాను. అంటే పోస్ట్ వేకెన్సీ ఆల్రెడీ అందరికీ తెలుసు, కాకపోతే మీరు పంపించమంటే అందులో నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా విజయనగరం కూడా చూస్తే విజయనగరంలో ఓపెన్ కాంపిటీషన్లో మొత్తం అంటే ఎంపీపీ జెడ్పీపీ 2 గవర్నమెంట్ బాడీస్ మున్సిపల్ కార్పొరేషన్ 2 కలిపి ఓపెన్లో 80 పోస్టుల వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడాల్సింది ఇక్కడ 80 చూడాలి. అంటే నాన్ లోకల్ మొత్తం అన్నీ ఈ 80లోని తీసిన తర్వాత కదా వెనక్కి వెళ్తాం, ఇక రిజర్వేషన్స్లోకి వెళ్తారు. 80 ఇక్కడ బీసీడీకి ఎన్ని ఉన్నాయి? మనం ఇక్కడ లెక్కేసుకుంటే బీసీడీకి ఇక్కడ 4 ఉన్నాయి. ఇవి ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్స్ అనమాట. ట్రైబల్ వెల్ఫేర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 25, 30, 34, 35, 39, 41, 46, 50, 54 ఇంచుమించుగా 54 పోస్టులు ట్రైబల్ వెల్ఫేర్కి ఉన్నాయి. ఈ ట్రైబల్ వెల్ఫేర్కి 54లో ఓపెన్ కాంపిటీషన్లో ఇక్కడ 80 ఉంటే ట్రైబల్ వెల్ఫేర్లో ఇక్కడ 25 ఉన్నాయి. ఈ 2 కలపాలిగా 105 ప్లస్ ఇక్కడ బీసీడీ చూడండి, ఇక్కడ 15 ఉన్నాయి. బీసీడీకి ఇక్కడ 15, ట్రైబల్ వెల్ఫేర్లో 4, 19. అంటే ఇక్కడ 105 ప్లస్ 19 ఇంచుమించుగా 124 పోస్టుల వరకు ఉన్నాయి. అంటే 124 పోస్టుల వరకు బీసీడీకి ఛాన్స్ ఉంది కదా. ఇక్కడ మీరు ఏ వరి అవసరం లేదు. అంటే ఇంతకుముందు ఒక సిస్టర్ గారు చెప్పారు 78 మార్క్స్ వచ్చి నాకు అసలు చాలా టెన్షన్గా ఉందని చెప్పి. అసలు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. పక్కాగా 100% 75 ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గ్యారంటీగా జాబ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే అంటే మీరు ఇవన్నీ కూడా చోట్ల ఓన్లీ ఇవి చూసుకొని టెన్షన్ పడకండి. అందరికీ జాబ్ ఎలిజిబిలిటీ ఉంది, అందరికీ కూడా ఆప్షన్ ఉంది, అందరికీ కూడా హ్యాపీగా జాబ్ సాధించగలరు. మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాను, అందరికీ మంచి వేకెన్సీస్ పోస్టులు పడ్డాయి కాబట్టి 7 ఏళ్ళ తర్వాత అందరూ కూడా జాబ్లో లైఫ్లో సెటిల్ అవ్వాలని ఈ వీడియోని మీ అందరూ కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా మంచి జాబ్లు వస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు పెట్టే కమెంట్స్ని చూసి నేను చాలా ఆనందపడుతున్నాను. నైట్ టైం అంటే చాలా హ్యాపీగా మనశ్శాంతిగా నిద్రపోతున్నాను. ఆ కమెంట్స్ నా మైండ్లోకి వస్తున్నాయి, అబ్బా నాకు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. నిజంగా అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. అందరికీ మంచిగా జాబులు రావాలని, సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్టులో మీ అందరి పేర్లు కూడా ఉండాలని, మీ అందరూ మంచిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి వెళ్ళి అందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ఈ వీడియో